నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తమిళనాడులో 6 దశాబ్దాలు, దాదాపు 5 నుంచి 6 దశాబ్దాల తర్వాత ద్రవిడ పార్టీలు, ద్రవిడ భావజాలాన్ని ప్రధానంగా వినిపించే పార్టీలు అధికారంలో లేకుండా కొత్తగా ఒక పార్టీ విజయ్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో బీజేపీకి ఇది ఒక అవకాశంగా ఉంటుందా? ఇప్పుడు డిఎంకే కూడా కాంగ్రెస్ నుంచి విడిపోవడం జరిగింది. మరోవైపు చూస్తే విజయ్ ఒక క్రైస్తవుడిగా ఉన్నాడు. ఆయన పేరులోనే జోసెఫ్ అనేది స్ఫురిస్తుంది మనకి స్పష్టంగా, ఆయన ఒక క్రైస్తవుడని. బీజేపీ, టీడీపీలు ఆంధ్రప్రదేశ్లో ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని గత 5 ఏళ్ళు విపరీతంగా ప్రచారం చేశాయి, హిందూ వ్యతిరేకని ప్రచారం చేశాయి. ఆ దిశగా వాళ్ళు కొంతమేర సక్సెస్ అవటం కూడా జరిగింది. సో తమిళనాడులో కూడా ఇలాంటి ఒక ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చి బీజేపీ తమకంటూ ఒక అవకాశాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుందా? అంటే ఒకటి, విజయ్ని తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేసింది. ఆయన్ని పిలిచింది, ఆహ్వానించారు ఢిల్లీకి, ఆయన వెళ్ళలేదు. అయితే ఏపీ గొడవ వేరు, తెలంగాణ గొడవ వేరు, తమిళనాడు గొడవ వేరు. తమిళనాడులో ఒకవేళ విజయ్ని టార్గెట్ చేయదలుచుకుంటే మాత్రం ఆ అవకాశాన్ని వినియోగించుకుంటారు డెఫినెట్గా. అందులో ఏమాత్రము మొహమాటం లేదా, వాళ్ళకి పొలిటికల్ గెయిన్స్ మాత్రమే ప్రధానం. మిగిలినవేవి వాళ్ళ పరిధిలోకి రావు. మానవ సంబంధాలు, మరొకటి మతము, దేవుడు, ఇవి కూడా వాళ్ళకి క్రైటీరియా కాదు. చాలామంది తెలియక భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అనేస్తారు, కానీ అది ఫాసిస్ట్ పార్టీ. ఫాసిస్ట్ ప్రోగ్రాం కోసం మతాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. నిజానికి హిందూ మతం వాళ్ళ వలన చాలా ప్రమాదానికి గురవుతోంది. హిందూ మతంలో ఆ ఎరుక కలగాలి. అంటే ఏ విధంగా అంటారు? ఆ ఎరుక అంటే హిందూ మతం హిందుత్వం నుంచి తను తాను కాపాడుకోవాల్సిన పరిస్థితిలోకి నెట్టేశారు, అయిపోయింది దాని స్టోరీ. అంటే హైందవం కానీ సనాతనం కానీ బీజేపీ ద్వారానే ఎక్కువగా ప్రమాదంలో పడింది అంటున్నారు. బీజేపీ చంపేసింది హిందూ మతాన్ని, ఒక ప్రమాదకరమైన వస్తువుగా మార్చేసింది మార్కెట్లో. గతంలో హిందూ మతం ఫ్రెండ్లీగా ఉండేది, అన్ని మతాలతోనూ ఫ్రెండ్లీగా ఉండేది, ఒక ఉదారవాదం ఉండేది. ఈ ఉదారవాదాన్ని చంపేసి హిందూ మతం చాలా ప్రమాదకరమైనటువంటి వస్తువు కింద మార్కెట్లో ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు. ఎందుకు క్రియేట్ చేశారంటే వాళ్ళ ప్రయోజనాలు. హిందూ మతానికి ఏం ప్రయోజనం కాదు అది. వాళ్ళ ప్రయోజనాల కోసం హిందూ మతాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేసుకున్నారు. ఆ విషయం వాళ్ళకి అర్థం కావాలి. అది అర్థం కావట్లేదు. వాళ్ళకి అవసరం అనుకుంటే మతాన్ని వాడతారు, అవసరం అనుకుంటే కులాన్ని వాడతారు, ఏదైనా వాడతారు. వాళ్ళకి పొలిటికల్ గెయిన్ ప్రధానం. వచ్చే ఎన్నికల్లో విజయ్ని పక్కన పెట్టాలి, స్టాలిన్ని తీసుకురావాలి అనుకుంటే వాళ్ళు చాలా స్పష్టంగా ఈ కల్తీ నెయ్యి లాంటి డ్రామాలు అక్కడ కూడా ఆడి విజయ్ని టార్గెట్ చేసి ఇతను క్రైస్తవుడు అనే కార్డు ఆడి అతన్ని బుల్డోజ్ చేసేటువంటి ప్రయత్నం డెఫినెట్గా చేస్తారు. దానిలో పెద్ద మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు అలా మొహమాట పడతారని నేను అనుకోవడం లేదు. అది ఆ అంశానికి సంబంధించి. రెండోది, తమిళనాడు రాజకీయాల మీద భారతీయ జనతా పార్టీకి ఒక క్లారిటీ వచ్చేసింది. వాళ్ళు ప్రస్తుతం స్టాలిన్ వైపు చూస్తున్నారు చాలా క్లియర్గా. స్టాలిన్ కూడా ఇల్లు కడిగి శుభ్రంగా ఉంచాడు ఇప్పుడు వాళ్ళ కోసమే. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తన మిత్రపక్షాలు మొత్తాన్ని విజయ్కి పంపించేశాడు, ట్రాన్స్ఫర్ చేసేసి పొలిటికల్గా ఫ్రీ అయిపోయాడు ఆయన. ఫ్రీ అయిపోవడం దేనికోసం? కొత్త స్నేహాల కోసం. ఈ కొత్త స్నేహాలు ఇమ్మీడియట్గా మొదలు పెట్టాడు ఆయన. నెమ్మదిగా పొలిటికల్గా తన పార్టీని స్ట్రెంగ్థన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అదే టైంలో ఏడీఎంకేని తుడిచిపెట్టే ప్రోగ్రాం ఒకటి ఉంది ఆయనకి. ఏడీఎంకేని ఒక రకంగా బీజేపీ కూడా వదిలేసింది. ఇప్పుడు అందులో నుంచి దాదాపు ఒక 30 మంది టీవీకేకి వెళ్ళిపోతే ఆ బ్యాలెన్స్ అటు ఇటు సర్దుకుని అది నామినల్ పార్టీగా మిగులుతుంది. వచ్చే ఎన్నికల్లో ద్విముఖ పోటీ మాత్రమే ఉంటుంది సీరియస్గా. ఆ ద్విముఖ పోటీ టీవీకే వర్సెస్ డిఎంకేగా ఉంటుంది. డిఎంకే వెనకాల ఎన్డీఏ నిలబడుతుంది. అది ఎన్నికలకి ముందు బయటకు వస్తుంది ఆ స్టోరీ. అలా ఒక స్కెలిటన్ సెట్ అయిపోయి ఉంది వచ్చే ఎన్నికలకి. ఒకవేళ అప్పుడు గనక విజయ్ని తొక్కాలి అని అనుకుంటే కల్తీ నెయ్యి లాంటి సంఘటనలు అక్కడ కూడా క్రియేట్ చేయడానికి
చాలా స్కోప్ ఉంది. ఆ స్కోప్ని డెఫినెట్గా వాడుకుంటారు. ఈ దేశంలో మైనారిటీలని కీలక పదవుల్లోకి తీసుకొస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో మనకు ఆంధ్రప్రదేశ్ నిరూపించింది, ఇప్పుడు తమిళనాడు నిరూపిస్తోంది అని మాట్లాడగలరు. వాళ్ళకి అలా వాళ్ళ నాలికకి ఎన్ని చీలికలు ఉన్నాయో వాళ్ళకే తెలియదు. అన్ని చీలికల్లో నుంచి మాట్లాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక వాళ్ళ ఉద్దేశం వచ్చే ఎన్నికల్లో డిఎంకేని అధికారంలోకి తీసుకురావటం, తద్వారా విజయ్కి గుణపాఠం చెప్పటము, విజయ్ నువ్వు మాతో కూడా ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పడం, కాంగ్రెస్ పార్టీని కొంత రూయిన్ చేయటం, ఇలా చాలా ప్రోగ్రాం ఉంది. అంటే 29 పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతే తమిళనాడు ఎలక్షన్ వస్తుంది. సో 29 ఎన్నికల్లో పార్లమెంట్లో బీభత్సమైన మెజారిటీ సాధించటం అనే ప్రోగ్రాం ప్రస్తుతం వాళ్ళ చేతుల్లో ఉంది. సో వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళు విజయ్ పార్టీని డైలమాలో పెట్టి ఎంపీ సీట్లు డిఎంకేకి వెళ్ళేటట్టు చేసి విజయ్ని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం మొదలై అది అసెంబ్లీ ఎన్నికల నాటికి ముగుస్తుంది. కనుక ఈ రాజకీయ వ్యూహంతో భారతీయ జనతా పార్టీ నడుస్తోంది. అలాగే దక్షిణ భారతాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడానికి వాళ్ళు ఒక త్రిమూర్తుల్ని ఏం చేశారు, ఒక ముగ్గురు వ్యక్తుల్ని నియమించబోతున్నారు. అందులో స్టాలిన్ కీలకంగా ఉంటాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు. త్రిమూర్తుల్లో ఎవడు విష్ణుమూర్తి, ఎవరు బ్రహ్మ, ఎవరు శివుడు అనే లెక్కలోకి ఇప్పుడే వెళ్ళలేం. కానీ త్రిమూర్తులు అయితే వాళ్ళ బుర్రలో ఉన్నారు. ఒకరు చంద్రబాబు, ఒకరు స్టాలిన్, మూడోవాడు డికే శివకుమార్. డికే శివకుమార్ని కూడా కాంగ్రెస్ నుంచి పీకి బీజేపీలోకి లాక్కొచ్చే స్కీమ్ నడుస్తోంది. సో అలా త్రిమూర్తుల్ని సెట్ చేసి దక్షిణ భారతాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవటానికి ఒక స్కీమ్ బీజేపీ చాలా స్పష్టంగా చేసేసింది. నిన్న అందులో భాగమే చంద్రబాబు నాయుడు గారితో ఆయన గంటన్నర జరిపిన చర్చలు. ఆయన మనవాడిని ఆడించడానికో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వండినవి తినడానికో వెళ్ళలేదు. ఈయనకు ఆపరేషన్ కర్ణాటక, ఆపరేషన్ తెలంగాణలకు సంబంధించి చంద్రబాబు కంట్రిబ్యూషన్ ఏ లెవెల్లో ఉండబోతోంది అనేది తెలుసుకుని డికే శివకుమార్ చంద్రబాబు ఫ్రెండ్స్. సో మనం కర్ణాటకలో కొత్త ముఖాన్ని వెతుక్కోవాలి, అక్కడ శివకుమార్ ముఖం అయితే అలా ఉంటుంది, ఆలోచించు, కొంత కథ నడిపించు అనే బాధ్యతలు అప్పచెప్పి ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడే వేదిక మీద వెళ్ళిపోయాడు. అందుకని ఆ తర్వాత ఒక పొలిటికల్ చిత్రం అర్థమైపోయింది. కర్ణాటక అంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు ఒక ప్లాన్తో ఉన్నారు. ఈ ముగ్గురు రంగంలోకి దిగి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గణనీయమైన సంఖ్యలో సౌత్ నుంచి ఎంపీలను సరఫరా చేయాలి. ఈ కార్యక్రమం సెట్ అయిపోయి ఉంది. అందుకని విజయ్ ప్రస్తుతానికి అతనికి ఇమ్మీడియట్ ఇబ్బందులు అయితే కలిగించరు. ఇమ్మీడియట్ ఇబ్బందులు ఏమీ ఉండవు. వాళ్ళ ప్రోగ్రాంలో భాగమే ఏడీఎంకేని చుట్టేయటం కాబట్టి అది కొంత విజయ్కి లాభంగా మారుతుంది. అందుకే ఆయన నిన్న స్టాలిన్ గారిని వీళ్ళందరినీ మర్యాదపూర్వకంగా కలవటం వెనకాల ప్రోగ్రాం అదే. అన్నా, నన్ను ఇప్పుడే డిస్టర్బ్ చేయొద్దు, నేను మీకు ఇబ్బంది పెట్టను, మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి అని ఒక సయోధ్య చేసుకోవటం కోసం వెళ్ళాడు ఆయన. వెళ్ళాడు, అది వర్కౌట్ అయింది. వాళ్ళు కూడా అబ్బాయి నిన్ను ఇప్పుడే కలకమేమని చెప్పేశారు. ఆ మేరకు ఒక అవగాహనకు వచ్చేశారు. వైగో అయితే చాలా ఇన్స్పైర్ అయ్యాడు. ఇది చాలా భవిష్యత్తు తెలిసినటువంటి రాజకీయ నాయకుడు విజయ్ అని చెప్పి మాట్లాడాడు ఆయన. కనుక విజయ్కి వచ్చిన గొడవ ఏం లేదు. తమిళనాడు రాజకీయాల్లో నుంచి ఏడీఎంకే నిష్క్రమించబోతోంది అనేది ఖాయం. అది అయిపోయింది. ఆ పార్టీని లేపేస్తున్నారు. డిఎంకే ఎన్డీఏతో ట్రావెల్ అవుతుంది. ఎన్డీఏ సౌత్ ఆపరేషన్లో స్టాలిన్ క్రియాశీలకంగా ఉండబోతున్నాడు. 1965-66 సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హిందీని తప్పనిసరి చేస్తూ ఒక పాలసీని అయితే నాడు తీసుకురావడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా జరిగింది. కానీ దాన్ని అయితే చాలా తీవ్రంగా రెసిస్ట్ చేశారు. సో అలాంటి నేపథ్యం ఉంది తమిళనాడు ప్రజలకి. అంటే ఉత్తర భారతదేశాన్ని నుంచి తీసుకొచ్చి ఇంపోజ్ చేసే ఏ భావజాలం అయినా కూడా, ఇప్పుడు అది భాషాపరమైన ఒక ఎన్ఫోర్స్మెంట్ కానీ లేదంటే ఒక మతపరమైన ఎన్ఫోర్స్మెంట్ అయినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో బీజేపీతో డిఎంకే కలిసిన పక్షంలో సో డిఎంకేని కూడా ప్రజల పర్స్పెక్టివ్లో చూసుకుంటే
ఈ ఎన్నికలు ఏమవుతాయి, ఫలితాలు ఏమవుతాయి, దాని వెనకాల ఈసీ పాత్ర ఇవన్నీ పక్కన పెడితే తమిళనాడు ప్రజల పోలరైజేషన్ సాధ్యం అవుతుందా? బీజేపీ వల్ల అవుతుందంటారా? అంటే బీజేపీ స్ట్రైట్గా ఎవరి వెనకాల నిలబడదు, ఏడీఎంకే వెనకాల కూడా సీరియస్గా నిలబడలేదు. అలా సపోర్ట్ చేస్తారు అంతే. ఓకే. ఆ సపోర్ట్లో భాగమే నడుస్తుంది. 99లో అలాగే కదా డిఎంకేకి అండగా నిలబడ్డారు వాళ్ళు 2004 వరకు. అప్పటికి బీజేపీ బలం కూడా పరిమితమై, వీళ్ళ బలము పరిమితమై అయినప్పటికీ అప్పటికి కంపారిటివ్గా బీజేపీ కంటే డిఎంకే బెటర్ పొజిషన్లో ఉంది. కనుక ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి. ఒకటి, తమిళనాడు రాజకీయాల్లో ఏవో ద్రవిడ అంశాన్ని కేవలం ఈ రెండు పార్టీలే పట్టించుకుంటున్నాయి అనేది కూడా కాదు. ఈ రెండు పార్టీలు ప్రధానంగా ఎప్పుడైనా సరే డీకే అనే పార్టీ ఒకటి ఉంది అక్కడ. డీకే నుంచి డిఎంకే పుట్టింది, డిఎంకే నుంచి ఏడీఎంకే పుట్టింది. అది వాటి పరిణామ క్రమం. అయితే బయట ఆవిర్భవించిన పార్టీలకు కూడా ద్రవిడ పునాది ఉంది. విజయ్ పార్టీకి కూడా ద్రవిడ పునాది ఉంది. కాబట్టి ద్రవిడ పునాదిని డిస్టర్బ్ చేయగలను అని బీజేపీ అనుకోవడం లేదు. ద్రవిడ పార్టీలని ముందు పెట్టి వెనక డ్రామా వాళ్ళు ఆడతారు. అంటే బెంగాల్లో కూడా వాళ్ళు ఒక కొత్త బెంగాల్ జాతీయవాదం, బెంగాల్ హిందూవాదం లాగా వాళ్ళు తీసుకొచ్చారు. అంటే బెంగాల్లో విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా బెంగాల్ జాతీయవాదం తీసుకురావడం వెనకాల వాళ్ళకి వేరే ప్రయోజనాలు ఉన్నాయి, వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి. అంటే అక్కడ బంగ్లాదేశ్ తాలూకా ఇంపాక్ట్ ఉంది, రోహింగ్యాలు ఉన్నారు, లోకల్ ముస్లిం ఓట్ బ్యాంక్ని కంట్రోల్లోకి తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అందుకని దాన్ని రెచ్చగొట్టారు. ఆ డ్రామా నడిచింది. వాళ్ళు దేని పట్ల సిన్సియర్గా ఉండరు, వాళ్ళకి పొలిటికల్ గెయినే ప్రధానం. అందుకని ఇక్కడ వాళ్ళు ద్రవిడ ఆలోచన విధానాన్ని క్రియేట్ చేసేది ఏం లేదు. రెండోది, లాల్ బహదూర్ శాస్త్రి టైంలోనే కాదు, పెరియార్ టైంలో 46 నాటికే అక్కడ యాంటీ హిందీ ప్రోగ్రాం ఉంది. ఈయన లాల్ బహదూర్ శాస్త్రి పెట్టే నాటికే అక్కడ గొడవ నడుస్తోంది. పెరియార్ నాయకత్వంలో 46 నుంచి 49 వరకు హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగింది అక్కడ. జరిగింది. ఆ నేపథ్యంలో జరిగే సమావేశాలకి అడపాదడపా ఎన్టీ రామారావు కూడా హాజరయ్యాడు. ఓకే. ఏది రిపబ్లిక్ గార్డెన్స్లో జరిగేవి వాళ్ళ సభలు, పెరియార్ సభలు. ఓకే. ఆ రిపబ్లిక్ గార్డెన్స్ సభలకి తను కూడా హాజరైనట్టు ఆయన చెప్పుకున్నాడు. అప్పుడు రాజాజీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నట్టున్నారు కదా? అవును. అయితే ఆ యుద్ధం ఎప్పుడూ ఉంది. కానీ విచిత్రం ఏంటంటే దక్షిణ భారత హిందీ ప్రచార సభ మెడ్రాస్లోనే ఉంటుంది. మెడ్రాస్లోనే దాని కార్యాలయం. ఓకే. అయినప్పటికీ హిందీ అనేదాన్ని వాళ్ళు అంటే ఆర్యుల భాషగానే చూశారు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇంపోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాంతీయ భాషల నాగరికతల పరిరక్షణ కార్యక్రమం నిజానికి పెరియార్ రోజుల కంటే కూడా ఇప్పుడు చాలా పెరిగింది. ఇప్పుడు ఈ పెరిగిన ఎక్స్పీరియన్స్ ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకు ఇప్పుడు ఇంకొంచెం ప్రాధాన్యత ఎందుకు పెరిగింది ఆ అంశాలకి అంటే, ప్రపంచ బ్యాంకు రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో 90% పైగా ప్రాంతీయ భాషలు నాగరికతలు సర్వనాశనం అయిపోతాయి అని యునెస్కో నివేదిక ఉంది. కాబట్టి ఆ యునెస్కో నివేదిక ప్రాతిపదికగా ప్రాంతీయ భాషలు నాగరికతలు కాపాడుకోవడానికి ఒక ప్రత్యేక కార్యక్రమం జరగాలి. తమిళనాడు పొలిటీషియన్స్ ఎవరు అంత లోతుగా ఆలోచించే పరిస్థితుల్లో ఇప్పుడు లేరు, ఏ ప్రాంతంలోనూ లేరు. అందరూ ప్రతి చోట లాలూచీ రాజకీయాలే నడుస్తున్నాయి. ఇప్పుడు ఆయనకు కూడా, స్టాలిన్ గారికి కూడా తన కుమారుడిని, ఆయన 78 వచ్చేసాడు, వచ్చే ఎన్నికల నాటికి 83కి వస్తాడు. కనుక తన కొడుకుని పొలిటికల్గా ఎమర్జ్ చేయటం అనే ఒక కీలక ప్రోగ్రాం ఉంది ఆయన ముందు. అందుకని అందులో భాగంగా ఆయన బీజేపీ వైపు ఆ సందర్భంలో ఎన్నికలకు ముందు జరుగుతుంది, ఇప్పుడు ఇమీడియట్గా జరగదు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయనకు 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి ఏడీఎంకేని తుడిచిపెట్టడము, తన పార్టీని స్ట్రెంగ్థన్ చేసుకోవటము, టీవీకే పట్ల ఎలా వ్యవహరించాలో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవటము, మిగిలిన పార్టీలను న్యూట్రలైజ్ చేయగలగటం. ఈ పనులు అయిన తర్వాత మాత్రమే ఆయన బీజేపీతో, ఎన్డీఏతో స్నేహం గురించి ఆలోచిస్తాడు. అది బయట నుంచి స్నేహమా లోపల నుంచి స్నేహమా అనేది అప్పటి పరిస్థితుల మీద నిర్ణయాలు తీసుకుంటారు. ఏదేమైనా
తమిళనాడు రాజకీయాల్లో ఒక స్పష్టత అయితే వచ్చింది. ఓకే. వాళ్ళు దెబ్బతిన్నారు, కానీ వచ్చే ఎన్నికల్లో తమిళనాడును తన కంట్రోల్లో తీసుకోగలను అనే కాన్ఫిడెన్స్తోనే నిష్క్రమించారు అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు. ఓకే. అది తమిళనాడు చిత్రం. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.